హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, వీడియోలో ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ ఒకటి రావడం జరిగిందండి. దాని నోటిఫికేషన్ వివరాలు కూడా నేను చెప్పడం జరిగింది. అయితే దీంట్లో చూసుకుంటే మనం గ్రూప్ సి వేకెన్సీ అనేది ఉండడం జరిగిందండి. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి అని కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తానండి. అయితే ఇక్కడ ఒకటి ఫస్ట్ గమనించగలరండి. అయితే ఈ నోటిఫికేషన్లో ఎక్కడ వాళ్ళ పిన్ కోడ్ అనేది ఇవ్వలేదండి. అయితే అది కూడా క్లారిటీగా నేను చెప్తాను. అది మీరు ఉంటేనే ఇది అప్లై చేయగలరు. అందుకే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు అడ్రస్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ద అడ్రస్ టు కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే పిన్ నెంబర్ అనేది కూడా ఇవ్వలేదు. అది లాస్ట్కి నేను చెప్తానండి. ఆ పిన్ నెంబర్ కూడా ఇస్తాను. అదేవిధంగా కంపల్సరీగా అక్కడ చేరే విధంగా నేను అన్ని క్లారిటీగా నేను చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా పోస్టల్ ఆర్డర్ అనేది ఎవరు తిప్పియాలి, అది ఎలా ఉంటుంది, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి కూడా చెప్తానండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనము విధంగా సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది ఎన్ని పంపించాలి, అదేవిధంగా మెయిన్ ఎన్వలాప్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలి, ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలని కూడా నేను చెప్తానండి. అదేవిధంగా ఫామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మన ప్రాసెస్ ఒకటి చూసుకుంటే, అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ కుక్ స్పెషల్ ఐటీ, అదేవిధంగా కుక్ ఐటీ, బూట్ మేకర్, రిపేర్ అండ్ మసాల్చి, వెయిటర్, గ్రూమ్, సిజీ, ఆర్డినరీ ఎక్విప్మెంట్ రిపేర్ అండ్ బార్బర్, బైసికల్ రిపేర్ అండ్ చౌకీదార్కి మాత్రం వాళ్ళు మాత్రం అప్లై చేసుకోలేరండి. అయితే మిగతా పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లారిటీగా దీన్ని వివరించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే ఈ ఫామ్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఓబీసీ వాళ్ళు అయితే ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ప్రాసెస్గా నేను చెప్పడం జరుగుతుందండి. అందుకే వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే అయితే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే నెక్స్ట్ మనము ప్రాసెస్లో ఇప్పుడు వెళ్ళిపోతే, సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలనే ప్రాసెస్ వైస్గా ఇప్పుడు మనం తెలుసుకుంటే, అయితే ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనేది ఇస్తే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటీఎస్ చౌకీదార్ అని సపోజ్గా ఇక్కడ అప్లై చేసి చూపిస్తున్నానండి. నెక్స్ట్ చూసుకుంటే రిఫరెన్స్ న్యూస్ పేపర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఏ న్యూస్ పేపర్ ద్వారా మీరు తెలుసుకున్నారనేది ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడ చూసుకుంటే EN 34/81 అనేది ఇక్కడ క్లారిటీగా అనేది రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఏ డేట్న ఇది రావడం జరిగిందని ఇక్కడ చూసుకుంటే November 22, 26 ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇది రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఇక్కడ ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాలండి. అదేవిధంగా మీ SSC మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్, మ్యారీడ్ ఉమెన్స్ అయితే మీ హస్బెండ్ నేమ్ కూడా ఇక్కడ రాయొచ్చండి. ఇక్కడ చూసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్కి ఇక్కడ ఫోటో అంటించాల్సి ఉంటుందండి. దానిపైన ఎలాంటి సెల్ఫ్ అటాస్టెడ్ అండ్ సైన్ అనేది అడగలేదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, ఎలాంటి అభ్యంతరం అనేది లేదు. కాకపోతే వాళ్ళు ఏది అడగలేదు కాబట్టి నేను ఎలాంటి సెల్ఫ్ అటాస్టెడ్ సైన్ అదేవిధంగా డేట్ అనేది మెన్షన్ చేయలేదు. అయితే నెక్స్ట్ చూసుకుంటే మీ మదర్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీకు మ్యారీడ్ అయ్యి ఉంటే మీ వైఫ్ నేమ్ కూడా ఇక్కడ రాయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 4లో ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీ ఏ డేట్న రిజిస్టర్ అయ్యి అది వ్యాలిడిటీ లాస్ట్ డేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 5 అని చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ 6th నెంబర్ సీరియల్ నెంబర్ అనేది చూసుకుంటే లాస్ట్ డేట్ నాటికి మీ ఏజ్ ఎంత, అదేవిధంగా మంత్ ఎంత, అదేవిధంగా డేట్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే, అయితే లాస్ట్ డేట్ అనేది ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే 2022 January 3 అని ఉండడం జరుగుతుందండి. అయితే లాస్ట్ డేట్ ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే క్రోమ్లో వెళ్ళిన తర్వాత డేట్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయాల్సి ఉంటుందండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్లో వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత కౌంట్ డేట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు స్టార్టింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ స్టార్ట్ డేట్ దగ్గర ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎండ్ డేట్ అనేది ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే, అదే ఎండ్ డేట్ దగ్గర మనం లాస్ట్ డేట్ అనేది 2022 Jan 3 ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నేను క్యాలిక్యులేట్ చేసింది అనేది ఇక్కడ చూసుకుంటే 23 సంవత్సరాల 7 నెలల 19 రోజులు అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోగలరు. ఇక్కడ R అనేది ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది ఇలా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిల్అప్ చేస్తే మీ అదేవిధంగా మీరు ఏ కేటగిరీ నుంచి బిలాంగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ SCయా, STయా, OBC, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 9 అనేది ఇక్కడ చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్ వాళ్ళైతే ఎస్ అని, లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా దాన్ని డాక్యుమెంట్ కూడా మీరు యాడ్ చేసి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సీరియల్ నెంబర్ 10 అనేది చూసుకుంటే నేషనాలిటీ అనేది ఇక్కడ చూసుకుంటే ఇండియన్ అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. రిలీజియన్ అంటే
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది ఇక్కడ మీరు చూసి ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్ 11 అనేది చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ హౌస్ నెంబర్, ఆ తర్వాత మీ విలేజ్, సిటీ, స్టేట్, అదే లైన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ అనేది నెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందనేది. నెక్స్ట్ చూసుకుంటే తహసీల్ అనేది మీ మండలం అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ డిస్టిక్, అదేవిధంగా పిన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ చూసుకుంటే నెంబర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 12 అనేది ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అంటే మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. అయితే చాలామందికి సేమ్ అడ్రస్ అనేది ఉండడం జరుగుతుంది, పర్మనెంట్ అండ్ కరస్పాండింగ్. అలాంటి వాళ్ళు సేమ్ ఫిలప్ చేయండి, లేని వాళ్ళు వేరు ఫిలప్ చేయండి, చూసుకోగలరు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 13 చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ 10th అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు, అదేవిధంగా మీకు ఎన్ని % మార్క్స్ అనేది రావడం జరిగింది పర్సంటేజ్లో, అదేవిధంగా డివిజన్ అనేది ఈ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడ్ అని రాయొచ్చు, లేకపోతే ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ అనేది ఇక్కడ ఇవ్వచ్చండి. అదేవిధంగా రీమార్క్ అనేది చూసుకుంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్ అనేది కూడా ఫిల్ చేయొచ్చు. అదే ఏదైనా క్వాలిఫికేషన్ లేదా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 14 సీరియల్ నెంబర్లో ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఫిలప్ చేయండి. ఉంటే ఒకవేళ ఎస్ అని మీరు ఫిలప్ చేస్తే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 15 కాలంలో ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైనా గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఇక్కడ ఎస్ అని ఫిలప్ చేయాలి. అదేవిధంగా మీ పే స్కేల్, అదేవిధంగా మీ డేట్ అనేది కూడా ఎప్పటి నుంచి మీరు జాయిన్ అయ్యారనే డేట్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నో అని ఫిలప్ చేయండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 16 అనేది చూసుకుంటే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇలా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ సిగ్నేచర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఇచ్చిన తర్వాత సెల్ఫ్ అటాస్టెడ్ ఫొటోస్ అనేది పంపించాల్సి ఉంటుందండి. అది కూడా నేను క్లారిటీగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ పోస్టల్ ఆర్డర్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదే డేట్ ఏ రోజున మీరు పోస్టల్ ఆర్డర్ తీశారో ఆ డేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ జనరల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి పోస్టల్ ఆర్డర్ అనేది తీయాల్సిన అవసరం లేదు. అయితే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు 50 రూపీస్ పోస్టల్ ఆర్డర్ అనేది తీయాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎన్ని జిరాక్స్ కాపీస్ అనేది అటాచ్ చేశారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పోస్టల్ ఆర్డర్ అనేది ఎలా తీయాలి, అదేవిధంగా ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ మీరు పే టు అనేది ఉంది కదండి, ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టు ద పోస్ట్ ఆఫ్ అంటే ఇక్కడ డెహ్రాడూన్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ సపోజ్గా పోస్టల్ ఆర్డర్ నెంబర్ అనేది ఇది అవుతుందండి, 30G299455 అనేది మీ ఇక్కడ పోస్టల్ ఆర్డర్ అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సైడ్కి ఉన్నది అనేది రూప్గా అనేది ఇది మీరు కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది పోవచ్చు, ఇది కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనము ఈ సర్టిఫికేట్ అనేది పంపించాలి. అదేవిధంగా సెల్ఫ్ అడ్రస్ ఎన్వెలాప్ అనేది ఎన్ని పంపించాలి, అది ఎలా ఫిలప్ చేయాలి, అదేవిధంగా దానిపైన ₹N పోస్టల్ స్టాంప్ అతికించాలి. అదేవిధంగా మెయిన్ ఎన్వెలాప్ ఎలా ఉంటుంది, అది ఎలా ఫిలప్ చేయాలని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మనం ఏ సర్టిఫికేట్ అనేది పంపించాలని ఇక్కడ చూసుకుంటే బర్త్ సర్టిఫికేట్ అండి, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఒకవేళ మీరు PH క్యాండిడేట్ వాళ్ళైతే PH సర్టిఫికేట్ అండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కూడా పంపించాలి. అదేవిధంగా 2 ఎక్స్ట్రా ఫోటోస్, అదేవిధంగా సెల్ఫ్ అటాస్టెడ్ ఫోటోస్ అనేది 2 పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కూడా పంపించాల్సి ఉంటుంది. అవన్నీ ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుందండి. అన్నింటిపైన సెల్ఫ్ అటాస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము దాన్ని సెల్ఫ్ అటాస్టెడ్ అంటే ఏం లేదండి, మిస్ అయిన అదేవిధంగా ఇక్కడ డేట్ అని కింద రాసిన తర్వాత సెల్ఫ్ అటాస్టెడ్ అని కింద రాయాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందని ఇప్పుడు మనం తెలుసుకుంటే, సో ఫ్రెండ్స్ సెల్ఫ్ అటాస్టెడ్ అంటే ఏం లేదండి, అన్ని జిరాక్స్ పైన మీరు ఫస్ట్ ఇక్కడ జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన సర్టిఫికేట్ అన్ని ఇక్కడ మీరు ఫస్ట్ జిరాక్స్ తీసుకున్న తర్వాత అన్నిటిపైన లాస్ట్కి అనేది ఇక్కడ మీ నేము, అదేవిధంగా కింద డేట్ రాసిన తర్వాత పక్కన సెల్ఫ్ అటాస్టెడ్ అని రాయాల్సి ఉంటుంది. ఇంతే అండి. ఇలా రాసి మీరు అన్ని ఒకే దగ్గర మార్చిన తర్వాత మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ అడ్రస్ ఎన్వెలాప్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 9/4 రేషియోలో మనం తీసుకోవాల్సి ఉంటుంది. దానిపైన ₹5 పోస్టల్ స్టాంప్ అతికించాలి. అదేవిధంగా అది ఎలా ఫిలప్ చేయాలి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటే ఇవి 2 తీసుకోవాల్సి ఉంటుందండి. సెల్ఫ్ అడ్రస్ ఎన్వెలాప్ అనేది మనం 2 సెండ్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా ఫిలప్ చేయాలి, అదేవిధంగా దానిపైన పోస్టల్ స్టాంప్ అనేది ఇప్పుడు మనం చూసుకుందాం అండి. అయితే సెల్ఫ్ అడ్రస్ ఎన్వెలాప్ అనేది మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుందండి. అయితే బుక్ స్టోర్లో లేకపోతే ఇక్కడ మీరు పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు తీసుకోవచ్చు. నార్మల్ ఎన్వెలాప్ అంటే వాళ్ళు ఇస్తారండి, దాని మీద మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది 2 అని రాసి. అయితే మీ నేమ్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్, అడ్రస్ అనేది రాసిన తర్వాత పిన్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందండి. పిన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్కి ₹5 పోస్టల్ స్టాంప్ అనేది పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. పోస్టల్ స్టాంప్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ అంటించాల్సి ఉంటుందండి. ఇలా 2 తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెల్ఫ్ అడ్రస్ ఎన్వెలాప్ అనేది ఇలా 2 మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా ఒకే దగ్గర పెట్టిన తర్వాత మెయిన్ ఎన్వెలాప్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందండి. మెయిన్ ఎన్వెలాప్ అనేది ఎలా ఉంటుందని ఇప్పుడు మనం తెలుసుకుంటే, సో ఫ్రెండ్స్ మెయిన్ ఎన్వెలాప్ అనేది ఇలా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది కొంచెం పెద్దగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే అన్ని సర్టిఫికేట్ దాంట్లో పట్టాలి కాబట్టి కొంచెం పెద్దగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ పైన ఇక్కడ చూసుకుంటే ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే కేటగిరీ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ ఏ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, అదేవిధంగా జనరల్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే ఇది క్లారిటీగా పైన రాయాల్సి ఉంటుందండి. ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఇది రాయాల్సి ఉంటుంది. అయితే స్మాల్ లెటర్లో రాయద్దండి, ఇది చూసుకోగలరు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 2 అని రాసి వాళ్ళ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది. ద క్యాంట్ అయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్, పిన్ నెంబర్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. 248007 అనేది పిన్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మీరు చూసి ఫిలప్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇది నోటిఫికేషన్లో ఇవ్వలేదు, అందుకే ఇది మీరు క్లారిటీగా నేను ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసి ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇది రాసుకోండి. మీరు రాసుకున్న తర్వాత ఇదే పిన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర ఇక్కడ మీ నేము, అదేవిధంగా మీ ఫాదర్ నేము, నెక్స్ట్ చూసుకుంటే మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపించడానికి మాత్రమే ఇది ఫిలప్ చేస్తున్నానండి, ఇది చూసుకోగలరు మీరు. ఇంకా ఇక్కడ చూసుకుంటే అన్నీ ఒకే దగ్గర మర్చిన తర్వాత మనం ఇక్కడ మెనూ యాప్లో పెట్టాల్సి ఉంటుందండి. దీంతోపాటు 2 ఎక్స్ట్రా ఫొటోస్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది, ఇది మర్చిపోకూడదండి. ఇది ఒకే దగ్గర పెట్టిన తర్వాత స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అని ఇక్కడ చూసుకుంటే జనవరి 3, 2022 వరకు మీరు పంపించాల్సి ఉంటుందండి, ఇది చూసుకోగలరు. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తీసుకొస్తూనే ఉంటాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.